వెల్కమ్ టు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రస్తుతం అఘోరి వర్షిణి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం వర్షిణి ఎక్కడుందనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షిణి సేఫ్ గా ఉందా లేదా అనే డౌట్స్ కూడా తలెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం వర్షిణి ఇంకా ఇంటికి చేరుకోకపోవడంతో కూడా అంతా మరోసారి భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే మరో పక్కనైతే వర్షిణి తల్లిదండ్రులు అయితే మా కూతురిని మేము చదివించుకుంటాము, పెళ్లి చేస్తాము, అఘోరి మా కూతురి జోలికి వస్తే ఊరుకోమంటూ కూడా అలా గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. అయితే తాజాగా అఘోరి రిలీజ్ చేసిన వీడియో అయితే మేము చూసాము. సో దీని పట్ల కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా కూతురిని మేము సేఫ్గా ఇంటికి తీసుకొచ్చి మా కూతురిని మేము చదివించుకుని పెళ్లి చేసుకుంటాం, మా కూతురిని మేము కాపాడుకుంటాం అంటూ వర్షిణి తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ వర్షిణి ఎక్కడుంది అనేది కూడా ఒక మిస్టరీగా మారింది. ప్రస్తుతం అయితే వర్షిణికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కూడా ఇంకా బయటికి రాలేదు. అయితే అఘోరి తాజా వీడియో చూసిన తల్లిదండ్రులు కూడా దీనిపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలనే అఘోరి మా కూతుర్ని ట్రాప్ చేసి ఇంతవరకు చేసిందంటూ కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే అఘోరుపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు. మరో పక్కనైతే అటు తమ కూతురు జోలికి వస్తే మేము ఊరుకోమంటూ అటు వర్షిణి తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. వర్షిణి చదువు పూర్తి చేయించి, ఎందుకంటే మేము వర్షిణిని ఇంత గారభంగా చూసుకుని మాకంటూ ఒక హోప్ ఉంటుంది, అలాంటిది ఇన్ని ఇయర్స్ మాతో ఉన్న మా కూతుర్ని అఘోరి వచ్చి ఇలాగా ట్రాప్ చేసి తీసుకెళ్లిపోవడం పట్ల వాళ్ళైతే బాధాకరంగా వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడైతే ప్రస్తుతం వర్షిణి వస్తున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ వచ్చేసింది. అక్కడ ఆల్రెడీ గుజరాత్లో బయలుదేరిన దృశ్యాలు కూడా మనం చూసాము ఇది వరకు కూడా. అయితే ప్రస్తుతం వర్షిణి ఎక్కడుంది, ఇంకా ఎందుకు ఇంటి వరకు చేరుకోలేదు అనేది కూడా మిస్టరీగా ఉంది. ప్రస్తుతం అయితే వర్షిణి ఎక్కడుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడైతే ప్రస్తుతం అటు అఘోరిపై పట్ల అటు చర్యలు తీసుకోవాలంటూ వర్షిణి తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. వర్షిణి విజయవాడకు చేరుకుంది, కానీ వర్షిణి తన ఇంటికి అయితే కనుక ఇంకా రాలేదు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. వర్షిణి ఇప్పుడు దాదాపు కూడా 9 గంటల సమయం అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా వర్షిణి విజయవాడలోనే ఉంది, కానీ ఇంకా ఇంటికి రాలేదు. ఇటు పోలీసులు కూడా తనని మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టిన తర్వాత అయితే కనుక ఇటు తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. ఇవాళ కంప్లీట్గా ఇంటికి వచ్చేయాల్సిన వర్షిణి ఇంకా రాలేదు. ఎక్కడుంది, సేఫ్గా ఉందా లేదా అనేది అడుగుదాం. మాట్లాడారా మీరు వర్షిణితో? అసలు వచ్చిందా ఇక్కడికి విజయవాడ? మధ్యాహ్నం మాట్లాడిందండి. మేము వస్తున్నాము విజయవాడ, ట్రైన్స్ లేట్గా ఉండి అన్నట్టు మాట్లాడారు. మరి పాప ఇంకా హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత మీకు ఫోన్ చేశారా? ఫోన్ చేశారు. పాప ఇంకా రాలేదని మేము కూడా బాధపడుతున్నాం. చూసి చాలా అయింది, 20 రోజులు ఉండాం కదా, ఎప్పుడెప్పుడు వచ్చిద్దా పాప అని మేము కూడా బాధ. మధ్యాహ్నం మీరు ఫోన్ చేసినప్పుడు అనుకున్నారా రాత్రి కల్లా వచ్చేసిద్ది అని చెప్పేసి? అనుకున్న మధ్యాహ్నానికే వచ్చిద్దని అనుకున్నాము. అన్న పిల్ల ఇంత మట్టికి రాలా. ఏమైపోయింది అంటారు? అంటే ఇప్పుడు తనతో పాటు హర్ష కూడా ఉన్నాడు. హర్షకు ఫోన్ చేశారా వాళ్ళ అన్నయ్యకి, అంటే మీ అబ్బాయికి? హర్ష ఫోన్ కాల్ కలవలేదు. ఏమో ఈ ట్రైన్లు లేట్ వల్ల, ఆటోలు లేట్ వల్ల రాలేదని మేము అనుకుంటున్నాం. పోలీసులను ఏమైనా అడిగారా అసలు? ఏంటి వర్షిణి వచ్చిందా రాలేదు, విజయవాడకి ఇక్కడికి వచ్చేసిందన్న సమాచారం కూడా అందుతుంది, కానీ ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? అంకుల్ వెళ్ళి సిఐ గారిని అడిగితే మధ్యాహ్నానికి అలా వస్తారు పెద్ద ఆయన, వచ్చినప్పుడు మేము సంతకం తీసుకుని మీకు అప్పచెబుతాం అన్నారు. మధ్యాహ్నం కల్లా వచ్చేస్తా అన్న అమ్మాయి ఇంకా రాలేదు. అదే భయం ఆందోళన. విష్ణుతో ఏమైనా మాట్లాడారా, మరి అడిగారా? విష్ణు మొన్న నేను పొద్దున్న మాట్లాడి వచ్చేస్తున్నాం అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ కలవలా. సో అంటే వర్షిణితో పర్సనల్గా ఫోన్ ఏమన్నా చేశారా? వర్షిణికి పర్సనల్ ఫోన్ లేదు, వాళ్ళకి వాళ్ళ ఫోన్ చేస్తే మాట్లాడింది. ఓకే. ఇటు వర్షిణి తండ్రి కూడా ఉన్నారు, కోటయ్య గారు. కోటయ్య గారు, ఏంటి వర్షిణి ఇంకా ఇంటికి రాలేదు? అమ్మాయి కోసమే చూస్తున్నాం అమ్మాయి, ఎందుకంటే ఇన్ని రోజులు మిస్ అయింది. ఇప్పుడు పిల్ల వస్తుందంటే ఆనందకేళి ఏరే ఉండిద్దమ్మా. నా బిడ్డను కలుసుకుంటున్నాననే ఉత్సాహము, ఆనందం చాలా ఇదిగా ఉండిద్ది. ఇప్పుడు సడన్ గా విజయవాడ వచ్చిన అమ్మాయి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అని? విజయవాడ నుంచి ఎంత ప్రయాణం అండి? 1/2 an hour ప్రయాణం. అలా నేను త్వరకు రాలేదంటే అప్పటి నుంచి విజయవాడ వచ్చి మామూలుగా సాయంత్రం 3:30కే అని చెప్పారు వచ్చారని. విజయవాడ 3:30 అంటే ఇప్పుడు ఎంత టైం? 9 దాటింది.
మరి రాలేదంటే 9 PM దాటింది. అలాంటిది ఇంకా ఏంటి అని చెప్పి ఆదోద్దా ఉంది. ఇప్పుడు నాకు నేను ఇప్పుడే జస్ట్ స్టేషన్కి వెళ్ళొచ్చా, పోలీస్ స్టేషన్కి. ఓకే. అయితే ఎస్ఐ గారు లేరు, లేకపోతే మామూలు తిరిగి వచ్చాయి. ఎందుకంటే ఎస్ఐ గారు రవీంద్ర గారు కానీ లేకపోతే ఈయన శ్రీహరి గారు కానీ ఉంటే వాళ్ళు నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈయన సెంట్రల్లో కృష్ణారావు అనే కానిస్టేబుల్ గారు ఉంటే ఇంకా రాలేదా మీ అమ్మాయి అన్నారు. ఏంటి ఇప్పుడు దాకా రావడం ఏంటి, ఎప్పుడో రావాల్సింది అని చెప్పి అన్నాడు. ఆయన అన్నాడు, ఆయన రాలేదయ్యా అని చెప్పి తిరిగి వచ్చేసా. మీరు మాట్లాడారా, ఫోన్ చేశారా వర్షినికి? ఏంటి ఇంకా రాలేదు? మాట్లాడమ్మా, నేను ఇప్పుడు బాబుకి ఫోన్ చేస్తే బాబు ఎత్తుకోకుండా ఫోను అమ్మాయికి వస్తూనే ఎత్తింది, వచ్చేస్తున్నాను డాడీ అది అని చెప్పాను. మిస్ అవుతున్నారా వర్షిని మీరు బాగా? చాలా మిస్ అవుతున్నాను. ఓకే. మిస్ అవడం ఏంటమ్మా, మానసికంగా చాలా మిస్ అయ్యి కుమిలిపోతున్నా, మానసికంగా కుమిలిపోతున్నా నేను. ఆ మానసిక వేదన అనేది అమ్మాయిని చూస్తేగా నాకు పోదు. రేపొద్దునకైనా కానీ వర్షిని వచ్చే అవకాశం ఉందంటారా ఇంటికి? పొద్దున కదరా, విజయవాడ నుంచి ఎంత ప్రయాణం రా, ఈ పూట రావాలి, రాత్రే రావాలి. అవును రా, విజయవాడ నుంచి ఎంత ప్రయాణం మనకి. ఓకే. అంటే ఏం జరిగి ఉండొచ్చు అంటే విజయవాడ వచ్చి ట్రాఫిక్ వాళ్ళంటే నిన్న ఫోన్ చేశాడు అబ్బాయి, డాడీని ఎత్తుకెళ్ళిన పేమెంట్ మొత్తం అయిపోయింది, ఉంటే అన్న మాట్లాడి కనీసం ఒక 10,000 అని వేయించు అని చెప్పి అన్నాడు. ఒక డబ్బులు లేక ఆగారు. అవునండి, డబ్బులు లేక ఆగారు, మరి ఏ విధంగా ఆగారో తెలియదు నాకు. విష్ణు పక్కనే ఉన్నాడా మరి? హర్ష వర్షిని విష్ణు వర్షిని మొత్తం ఒకసారి ఉన్నారు. విజయవాడలో ఎక్కడ ఉన్నానని చెప్పారు? అంటే వచ్చిన తర్వాత 3 గంటల సమయానికి వచ్చారు, వాళ్ళు రీచ్ అయ్యారు, కానీ ఎక్కడ ఉన్నానని చెప్పారు? చెప్పలా సబర్ చెప్పలే మనకి. వస్తున్నామని అయితే చెప్పారు, అంతే. వస్తున్నాం అన్నారు. సరే, మరి వర్షిని వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారంటే, ఆ అమ్మాయిని ఆల్రెడీ ఉమెన్ మిస్సింగ్ కేసు కింద పెట్టారు, కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా వాళ్ళు దర్యాప్తు చేసి ఇప్పుడు అమ్మాయిని ఇక్కడి వరకు తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ సడన్ గా విజయవాడ వచ్చి ఇప్పుడు మళ్ళీ పోలీసుల సహకారం, మీ మీడియా సహకారం లేనిది ఆ పిల్ల మనకు దొరికేది కదా, నాకు దొరికేది, నా దగ్గర చేయలేదు కదా నా కూతురు. ఆ మీడియా సహకారం, పోలీసు వాళ్ళు కూడా అక్కడ గుజరాత్ నుంచి వీళ్ళు పిల్లలు తెల్లారుజాము 2 గంటలకు ఫోన్ చేసిన, 3 గంటలకు ఫోన్ చేసిన వాళ్ళు వెంటనే లొకేషన్ చెప్పడం, పలానా చోట వెళ్ళమని చెప్పడం. మరి డబ్బుల కోసం ట్రై చేశారా మరి హర్షకి పంపించడానికి? ఇట్లా డబ్బులు సరిపోవట్లేదు ట్రై చేశాను. నా బంధువులు, నా అన్నయ్య గారి అబ్బాయి బిజినెస్ మ్యాన్, ఆ అబ్బాయి అడిగా, ఆ అబ్బాయి ఇవ్వాల, ఎవరు హెల్ప్ చేయలేదా? ఎవరు హెల్ప్ చేయాల. మరి తర్వాత అబ్బాయిలకు తెలిసిన అబ్బాయిలకి అమ్మాయి వర్షినికి కూడా తెలిసిన ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగారంట. మరి ఆ అబ్బాయి ఎంత కొట్టాడో తెలియదు, కొడుతున్నాను అన్నాడు కానీ మరి కొట్టాడో కొట్టలేదు తెలియదు. ఓకే. వర్షిని వచ్చిన తర్వాత ఏంటి, చదివించి ఇంకా పెళ్లి చేయడం తనకు నచ్చినట్టు ఇస్తారు, లేకపోతే ఏం చేస్తారు? బీటెక్ ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా, ఆ బీటెక్ 2 years చదివించేసి కంటిన్యూ చేపించేసి వెంటనే అయిపోగానే ఆ పిల్లకి బీటెక్ అయిపోతే ఉందిరా, సాఫ్ట్వేర్ అయినట్టే. ఎక్కడికి ఏ ప్రైవేట్ కంపెనీలోకి వెళ్ళినా కానీ 30,000 40,000 కమిషన్ ఇస్తారు. అలా కంటిన్యూ చేసేసి అది క్లోజ్ అయిపోయాక మంచి వరుని చూసి నా స్తోమత తగ్గట్టుగా కట్న కానుకలు ఇచ్చి ఆ అమ్మాయికి మంచి వరుని ఇచ్చి పెళ్లి చేస్తాను. మరి ఏంటి ఇప్పుడు ఇలా చేసేవి ఎందుకని చెప్పి ఆ పిల్లలు నిర్బంధిస్తాం, ఖండిస్తాం, దండిస్తాం అనేది ఏం చేయం మేము. తిట్టరు కూడా, చక్కగా కవికి అద్దుకుంటాం ఆ పిల్లని. సో ఇప్పుడు ఏమంటున్నారంటే వర్షిని వచ్చిన తర్వాత ఎవరో హిందూ సంఘాలకి కేర్ టేకర్ గా అమ్మాయిని పంపించే ప్రయత్నం కూడా జరుగుతుంది అనేసి వినపడుతున్నాయి వార్తలు. అది ఎంతవరకు నిజం? అమ్మాయిని అలా ఏం చేయరా, చేస్తారు? నాకు తెలియదు అసలు, ఆ విషయమే తెలియదు. హిందూ సంఘం కేర్ టేకర్ అని సంఘం ఎందుకంటే మాకు తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి గో సంరక్షణ శాఖలో మామూలుగా మన గుంటూరు జిల్లాలో ఆల్రెడీ జాయింట్ సెక్రటరీ అమ్మాయి గో సంరక్షణ శాఖలో. ఎక్కడ గోవాదనకి వెళ్ళే టాటా చేసి వెళ్ళినా కానీ వెంటనే విష్ణు ఈ పిల్ల వెళ్ళి పట్టుకునేవాళ్ళు, పట్టుకుని మన మంగళగిరి విష్ణుతోనే వెళ్ళేదా వర్షిని ప్రతిసారి? అసలు మంగళగిరి టౌన్లో కోటయ్య సరపురాణి కూతురు అంటే తక్కువ, విష్ణు చెల్లి అంటే ఫేమస్. ఓకే.
సో అయితే మళ్ళీ వర్షిని తల్లితో మాట్లాడదాము, స్వరూప గారితో. ఏంటి ఇప్పుడు అంటే అఘోరి మళ్ళీ ఇక్కడికి వస్తాను, వర్షిని కలుస్తాను, వర్షిని తీసుకెళ్తాను చెప్పి ఒక వీడియో అయితే విడుదల చేసింది ఆవిడ. మళ్ళీ ఇక్కడికి వస్తే ఏం చేస్తారు? ఆవిడ వస్తా అని చెప్పి కూడా ప్రగల్భాలు పలుకుతుంది. ఇక్కడకు వచ్చే సీన్ లేదు. వస్తే మట్టుకి మేము చట్టపరంగా ఎలా తీసుకోవాలో చర్యలకి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ తేప మట్టుకి పాపని చాలా కంట్రోల్గా ఉంచుతాము. ఇక్కడ ఉంచము, మా ఊరు తీసుకెళ్ళిపోతాం. చక్కగానే మాట్లాడుతుందా ఇప్పుడు? పర్లేదా అంటే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి బాగానే మాట్లాడుతుంది. ఇప్పుడు మన జ్యోతిలోకి వచ్చింది, బాగానే అమ్మ నేను వస్తాను, మాట్లాడతాను, వచ్చేస్తాను అని అంది. సో ఇప్పుడు విజయవాడకు వచ్చిన అమ్మాయి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అని ఏమన్నా కానీ మీకు అనుమానాలు ఏమైనా ఉన్నాయా అసలు? అనుమానం అంటే కొంచెం మనీ తక్కువగా ఉంది అన్నారు, మనీ పడతాం లేట్ అయిందని అనుకుంటున్నా. పిల్ల కాకుండా ఇంకేం అనుమానాలు? పిల్ల సేఫ్గానే ఉందని నేను ఉంది అనుకుంటున్నారు. ఎప్పటి వరకు ఎదురు చూస్తారు ఇట్లాగా? అంటే రేపు మార్నింగ్ వరకు, ఇవాళ నైటే వచ్చే అవకాశం ఏమైనా ఉందా? నైటే వస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు కుదరపోతే ఎక్కడన్నా రూమ్ తీసుకుని ఉండి మార్నింగ్ వస్తారేమో. వస్తే విజయవాడ నుంచి మంగళగిరికి తక్కువ డిస్టెన్సే కాబట్టి ఎలా అయినా వచ్చేయచ్చు కదా. వచ్చేయచ్చు, రమ్మని అంటున్నాం. ఫోన్ కలిస్తే రమ్మనే చెబుతాం. సో అంటే వర్షిని వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా పెళ్లి చేయాలి, ఒక అబ్బాయిని, మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయడం, లేకపోతే చదివించడం, ఇవన్నీ చేస్తా అన్నారు కదా, అవే చేస్తారా లేకపోతే ఏంటి? బీటెక్ 2 సంవత్సరాలు పూర్తి చేయించి ఖచ్చితంగా ఆయన తగ్గ వరిని తెచ్చి మేము పెళ్లి చేస్తాం. ఓకే. ఆ పిల్ల అంటే మాకు చాలా ఇష్టం. మా అక్క వాళ్ళందరూ ఆ పిల్లతో చూస్తాక మా ఆడబిడ్డలు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడా అని. ఆ పిల్ల రావాలని, తొందరగా రావాలని మేము కోరుకుంటున్నాం. విష్ణు ఏమన్నా చెప్తున్నాడా మీకు? అంటే వర్షిని వస్తుంది, రావట్లేదు, ఈ సమాచారం మొత్తం ఏమైనా చేరవేస్తున్నాడా మీకు? అతను ఎక్కడ ఉన్నాడు అని ఏమైనా చెప్పాడా? వస్తున్నామా అనే చెబుతున్నాడు. అమ్మాయితో పాటే, ఆ అమ్మాయితో పాటు వస్తున్నామనే చెబుతున్నాడు. సో అది పరిస్థితి మొత్తం మీద. ఏదైతే వర్షిని విజయవాడ వచ్చున్నారు కానీ ఇంకా ఇంటికైతే రాలేదు. తల్లిదండ్రులు అయితే కనుక తను త్వరగా ఇంటికి వచ్చేయాలి, తనతో మాట్లాడాలి, తనని చూడాలి, తనని హక్ చేసుకోవాలి. ఇప్పటికీ 20 రోజులు దాటిపోయింది కాబట్టి అసలు వర్షిని ఆచూకీ ఏంటి అని చెప్పి ఎన్ని రోజులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకైతే కనుక విజయవాడ వచ్చేసింది కానీ ఇంకా ఇంటికి రావడం ఒక్కటే ఆలస్యం. వర్షిని రాక కోసం అయితే కనుక తల్లిదండ్రులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణతో సాహిత్య. ఎస్, చూసాం కదా. ప్రస్తుతం వర్షిని తల్లిదండ్రులు అయితే తమ బాధనంతా కూడా బిగ్ టీవీతో వ్యక్తపరిచారు. సో తమ కూతుర్ని ఎలాగైనా సరే తమ ఇంటికి తీసుకొచ్చి తమ కూతురికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటాము, తన భవిష్యత్తుని పాడు చేయాలనుకోవట్లేదు. తన కూతురు లైఫ్లోకి ఎవరు వచ్చినా కూడా చూస్తూ ఊరుకోము, అఘోరుపై కఠినంగా చర్యలు తీసుకునేలా డిమాండ్ చేస్తున్నామంటూ కూడా వర్షిని తల్లిదండ్రులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వర్షినిని బాగా చదివించి తనకు పెళ్లి చేయాలని మేము కలలు కంటున్నాము, బట్ ఇలాంటి ఒక ఘటన జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదంటూ కూడా ప్రస్తుతం అయితే వర్షిని తల్లిదండ్రులు చెప్తున్న బాధ.